మన్యం జిల్లా సాలూరులో తూనికల కొలతల శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. డిజిటల్ ఖాతాలో తేడాలున్నట్లుగా పలువురు ఫిర్యాదులు చేయగా సోదాలు చేశారు. చికెన్ షాపులు, కూరగాయల మార్కెట్లపై అధికారులు దృష్టి పెట్టారు. మిషన్లలో లీటర్ మోడ్ ఆప్షన్ను కూడా ఎంచుకోవడం ద్వారా కేజీ బరువు తూచినప్పుడు రీడింగ్ ఎక్కువగా చూపిస్తోందని, దీనివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని అధికారులకు వివరించారు. 5 కేజీల సరుకులో దాదాపు కేజీ వరకు తేడా వస్తోందని అధికారులు తెలిపారు. మోసాలకు పాల్పడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేశామని అసిస్టెంట్ కంట్రోలర్ రంగారెడ్డి అన్నారు. రెండవసారి తప్పు చేస్తే భారీ జరిమానాతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. లంచ్ వన్ మేము ఇవ్వలేదండి. ఆ పాప పెళ్ళని చెప్పి అతను పట్టుకుని వెళ్ళాడు. పాప పెళ్ళని మీ దగ్గరికి ఎవరైనా వస్తుంది ఏం చేస్తారు? పెళ్ళి ఆడపిల్ల పెళ్ళి అని అంటే మనం ఇస్తాం. దాని లంచం కింద నాకు తెలిసింది కాదు. నేను ఆఫీస్కి అప్రోచ్ అయితేనే నేను వాళ్ళు ఒక ఆయన వచ్చి మా దగ్గర 10 కిలోలు ఫస్ట్ కూడా తీసుకున్నారు. మెట్రజీ డిపార్ట్మెంట్ అని చెప్పి నా దగ్గర ఆయన వాయిస్ కూడా ఆ రోజు నేను ఇవ్వడానికి నేనే కూడా వచ్చి మీకు చేయాలని చెప్పి అని అన్నారు. అని అంటే సరే మీరు రేపే నేను వచ్చి చేస్తాను, ఆయన వాయిస్ రికార్డ్ కూడా ఆ రోజు చేసి పెట్టుకున్నాను. నాకు డౌట్ వచ్చి ఆ రికార్డింగ్స్లో ఉంది. నేను అది కావాలంటే కూడా సెట్ చేసి మీకు పంపిస్తాను, మీరు వినండి. రీసెంట్గా మన సాలూరు పట్టణంలో చికెన్, మటన్స్, ఫిష్ మార్కెట్స్లోను తూకాల్లో కొలతల్లో మోసాలు ఉంటున్నాయని చెప్పేసి ఆర్టికల్స్ వచ్చినాయి. దాని సందర్భంగా మా ఇన్స్పెక్టర్స్, భారతీయపురం ఇన్స్పెక్టర్ గారు అలాగే విజయనగరం ఇన్స్పెక్టర్ గారు వాళ్ళతో జాయింట్ ఇన్స్పెక్షన్స్ ఈరోజు నిర్వహించడం అయిందండి. ఈ ఇన్స్పెక్షన్స్లో చికెన్, మటన్ షాప్స్, ఫిష్ మార్కెట్, కూరగాయల మార్కెట్స్ ఇవన్నీ కూడా తనిఖీలు చేసామండి. చేస్తే కొన్ని చోట్ల మాకు చాలా చోట్ల లీటర్ మోడ్ అనేది ఆప్షన్ కింద వాడుతున్నారు ఎలక్ట్రానిక్ స్కేల్స్లో. ఒకసారి మనం ప్రెస్ చేస్తే కరెక్ట్ వెయిట్ వస్తుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే కనుక లీటర్స్లో కంటే ఉన్న వెయిట్ కంటే ఎక్సెస్, సుమారు 5 కేజీలు పెట్టామంటే కేజీ నుండి కేజీ 200 గ్రామ్స్ వరకు ఎక్సెస్ చూపిస్తుంది. ఇటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో గుర్తించి ఈరోజు 11 కేసులు నమోదు చేశామండి. ఇటువంటి దాడులు ఫ్రీక్వెంట్గా చేసి ఇటువంటి మోసాలకి తావు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాను.